బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెడతారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన ఇంకా దానికి సంబంధించి బహిరంగంగా అటువంటిదేది ప్రకటన చేయలేదు. బహిరంగంగా అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. లేదా బహిరంగంగా ఆ రకమైన అంటే ఆ ధోరణిలో అంటే నేను బయటికి రాబోతున్నాననో లేకపోతే ఒక సొంత పార్టీ ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నట్టుగాను ఆయన మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన మాట్లాడలేదు ఈటల రాజేందర్. సరే ఈటల రాజేందర్‌కు ఆ పార్టీలో బండి సంజయ్‌కు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన రాజకీయాల వ్యవహారం అది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న పోరాటంగా మనం బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్యలో జరుగుతున్న గొడవల్ని గమనించాలి. అయితే మన మీడియా సోదరులు అత్యుత్సాహంతో ఈటల రాజేందర్ పార్టీ పేరును కూడా ఖరారు చేసి పడేశారు. రాసి పడేశారు. అది పార్టీ పేరు వచ్చేసి బహుజన జనతా సమితి. దీంట్లో కూడా మళ్ళీ సమితి ఎందుకో, సమితి అంటే ఏదో మరి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఇట్లా ఈ సమితి అనేది ఉంటే క్లిక్ అవుతుందని మీడియా వాళ్ళే. అంటే నేననేది ఈటల రాజేందర్ చెప్పలేదు. అది ముందే చెప్పాను నేను. ఈటల రాజేందర్ కొత్త పార్టీని మీడియా వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. ఈటల రాజేందర్ కాదు. ఈటల రాజేందర్ ఏ పార్టీ పెట్టాలో, ఏ పార్టీకి ఏ పేరు పెడితే బాగుంటుందో కూడా మీడియా వాళ్ళు కథనాలు రాసి పడేస్తున్నారు. అందులో భాగానే బహుజన జనతా సమితి అనే పేరును కూడా ఫిక్స్ చేసి పారేశారు. ఇది వైరల్ అవుతుంది బాగా. బహుజన జనతా సమితి. అట్లాగే కథనంలో ఏముంది ఇంకా అంటే ఇప్పటికే ఈటల రాజేందర్ తన సన్నిహితుల ద్వారా ఢిల్లీలో ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను కూడా కంప్లీట్ చేసి పారేశారని రాస్తున్నారు. అట్లాగే ఆ పార్టీ ఒక కొత్త పార్టీ పెడితే దానికి వాక్యూమ్ ఉందా లేదా? లాభ నష్టాలేంది? సాధ్యాసాధ్యాలేంటి? అనే దానికి సంబంధించి కూడా విశ్లేషణలు జరుగుతున్నట్లు రాస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇవాళ ఇండియా హెరాల్డ్ అనే ఒక వెబ్‌సైట్ ఉందండి. ఆ ఇండియా హెరాల్డ్ అనే వెబ్‌సైట్‌లో అయితే ఎంత దూరం వాళ్ళు వెళ్ళిపోయారంటే ఆ వెబ్‌సైట్‌లో, ఆ కథనంలో ఈటల రాజేందర్ గనక పార్టీ పెడితే ఆ పార్టీకి హరీష్ రావు అధ్యక్షుడిగా ఉంటాడని కూడా రాసి పడేశారు. అది చూడండి ఇక. అంటే ఈటల రాజేందర్ పార్టీ పెడితే ఆ పార్టీలో హరీష్ రావు చేరతాడనో, హరీష్ రావు చేరిన తర్వాత ఆయనకు అధ్యక్ష పదవిని ఇచ్చి ఈటల రాజేందర్ జనరల్ సెక్రటరీగా ఉంటాడని ఇట్లా ఇంకొక కథనాన్ని ఇంకో వెబ్‌సైట్ అల్లింది. ఈ వెబ్‌సైట్‌ల కథనాలు మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను మనం నమ్మడానికి లేదు. హరీష్ రావు పొటెన్షియల్ నాయకుడే. మనం ఎవరు కాదనలేము. కానీ ఆయన కేసీఆర్‌తోనే ఉంటాను. కేసీఆర్‌తో నా చావో రేవో అని ఆయన నెత్తి నోరు బాదుకున్న ప్రతిరోజు ఆయనను ముడిపెట్టి వార్తలు వస్తుంటాయి. ఆయన బీజేపీలోకి పోతున్నాడని కొన్ని నెలలు, ఆయన బీఆర్ఎస్ తెగతెంపులు చేసుకొని ఏదో ఆలోచిస్తున్నాడు కొత్త పార్టీ పెట్టడానికని కొన్నిసార్లు. ఇప్పుడేమో ఈటల రాజేందర్ పార్టీ పెడుతున్నాడు కనుక, ఈటలకు హరీష్ రావుకు మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి కనుక, వీళ్ళిద్దరూ ఉద్యమంలో కలిసి పనిచేశారు కనుక, కంపల్సరీగా ఈటల రాజేందర్ పార్టీలో హరీష్ రావు చేరే అవకాశం ఉంది. ఆయన బీజేపీలో పోయే అవకాశం లేదు అని ఇంకొక కథనం. కనుక ఈటల రాజేందర్ పార్టీలో చేరితే అప్పుడు ఆ పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావుకంటూ ఒక ఫాలోయింగు అండ్ ఈటల రాజేందర్ బీసీ ముదిరాజు కాబట్టి బీసీ సెక్షన్స్ ఇవన్నీ కూడా కలుస్తాయనేది ఒక వీళ్ళు రాస్తున్న ఒక కథనం. మరి ఇప్పుడు ఈయన మధ్యలో ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ఒక ప్రకటన చేశాడు. బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక పార్టీని పెట్టబోతున్నాడని చెప్పాడు ఆయన. బీసీల పార్టీ. పార్టీ ఏం పేరో మనకు తెలియదు కానీ బీసీల కోసమే బీసీల పార్టీ. బీసీల ద్వారా, బీసీల కోసం, బీసీల చేత, బీసీల పార్టీ అన్నది ఈ తీర్మానం మల్లన్న ఆరాటం. ఆ బీసీల పార్టీ అంటూ ఆయన పెడతాడా, మరెవరైనా పెడతారా? తీర్మానం మల్లన్న ఆ పార్టీలో ఎటువంటి రోల్ ప్లే చేస్తాడు? ఆ పార్టీ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియదు. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకున్న అనుభవం ప్రకారం తెలుగుదేశం తెలుగుదేశం అంటున్నా, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు ప్రధాన పార్టీలో ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ తెలంగాణలో. అటువంటప్పుడు ఒక వాక్యూమ్ అంటూ లేదు. అంటే పొలిటికల్ వాక్యూమ్ అంటాం జనరల్‌గా. అటువంటి వాక్యూమ్ అయితే మనకేమీ
కనిపించట్లేదు. ఏదో ఒక రకమైన వాక్యూమ్ కనిపించాలి. ఆ వాక్యూమ్‌లో ఒక రాజకీయ ప్రాతిపదికతతో ఏదైనా ఒక పార్టీ, ఒక ఫోర్స్ గనక ఎమర్జ్ అయితే అది ఆహ్, క్లిక్ అయ్యే అవకాశం అనేది పక్కన పెడితే, అది మిగతా పార్టీలను కూడా ఢీకొనే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈటెల రాజేందర్ పార్టీ పెట్టడానికి సంబంధించిన అధికారిక ప్రకటన లేదు. అట్లాగే ఆయన బయటికొస్తాడన్న దానికి సంబంధించిన ఆధారాలేమీ లేవు. అప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన పార్టీ పెడుతున్నట్టు, హరీష్ రావుతో చేరుతున్నట్టు ఈ రకమైన కథనాలొస్తున్నాయి. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిందంటే ఒక వాక్యూమ్ ఉందా లేదా? పొలిటికల్ వాక్యూమ్ ఉండాలి. 2001లో పార్టీ పెట్టే టైంలో కూడా ఇటువంటి చర్చ జరిగింది. ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ అనే పేరిట కేసీఆర్ పార్టీ పెట్టే సమయంలో కూడా ఈ చర్చ జరిగింది. నిజంగానే అప్పుడు కంబైన్డ్ ఏపీ. సో, ఒక వాక్యూమ్ ఉందా లేదా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 2 పార్టీలు భీకరంగా పోరాడుతున్నాయి. అండ్ ఇది 2001 సన్నివేశం. 2009 నాటికి మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ కూడా వచ్చింది. చిరంజీవి పార్టీ. సో, చిరంజీవి పార్టీ వచ్చేటప్పటికి కూడా వాక్యూమ్ ఉందా లేదా అని చర్చ జరిగింది. బట్ ఆ వాక్యూమ్ ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ అండ్ టీడీపీ ఈ రెండిటికి ప్రత్యామ్నాయంగా అవతరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది ఎక్కడో 17, 18 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఇది ప్రజారాజ్యం పార్టీ. సో, నౌ ఇప్పుడు ఈ పర్టిక్యులర్‌గా ఈటెల రాజేందర్ పార్టీ పెడితే ఏం జరుగుతుంది అన్న దానిపైన ఇప్పుడు రకరకాల చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి బయటకు వెళ్ళే అవకాశమే లేదని ఒక చర్చ జరుగుతోంది. లేదా ఒకవేళ బయటకు వెళ్ళదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీయే సేఫ్ అనుకొని దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ జరుగుతోంది. ఆయన డిసిషన్ ఏంటో మనకెవరికీ తెలియదు. ఆయన అంతిమ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడో కూడా మనం ఇప్పుడే చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన పొటెన్షియల్ లీడర్. తర్వాత ఆయన ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. 2022 నుంచి అంటే ఆల్మోస్ట్ 23, 24 ఇయర్స్ నుంచి ఆయన పాలిటిక్స్ చేస్తున్నాడు. మంత్రిగా పనిచేశాడు. అంతకుముందు ఎమ్మెల్యేగా, శాసనసభ పక్ష నాయకుడిగా పనిచేశాడు. అనుభవం ఉన్న నాయకుడు. అండ్ బీసీ కమ్యూనిటీ. సో, బీసీ కమ్యూనిటీ అయినా, మరొక కమ్యూనిటీ అయినా కూడా ఒక పార్టీ పెట్టాలంటే దానికి ఒక తాత్విక ప్రాతిపదిక ఉండాలి. ఒక భూమిక ఉండాలి. ఒక భూమిక లేకపోతే, ఒక ప్రాతిపదిక లేకపోతే ఆ పార్టీ నిలబడడం కష్టం. బలపడడం అంతకంటే కష్టం. మనం గతంలో ఎన్నో చూసాం. అనుభవాలు ఉన్నాయి. దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టాడు. ఇంకెవరు ఇంద్రారెడ్డి పార్టీ పెట్టాడు. ఇంకెవరు పెట్టారు. ఏ పార్టీ పెట్టినా ఎవరు నిలబడలేదు. ఎక్సెప్ట్ కేసీఆర్. కేసీఆర్ ఎందుకు నిలబడగలిగాడంటే కేసీఆర్ వెనుక మొత్తం తెలంగాణ వాదులంతా ఏమంటాము ర్యాలీ అయ్యారు. కేసీఆర్ ఇష్టం ఉన్నా లేకపోయినా, కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్ను తమ నాయకుడిగా తెలంగాణ ప్రజలు ఆమోదించారు. అందువల్ల తెలంగాణలో కేసీఆర్కు ఆ రకమైన ఒక మైలేజ్ వచ్చింది. అంటే కేసీఆర్ తెలంగాణ ఓన్ చేసుకుంది ఇంకా చెప్పాలంటే. అందువల్ల కేసీఆర్ ఆ సమయంలో వాక్యూమ్ ఉన్నా లేకపోయినా తెలంగాణ కార్డ్, తెలంగాణ జెండా, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఆ పార్టీకి ఒక పునాదిగా మారింది. ఆ పార్టీకి ఒక భూమిక ఏర్పాటు చేసింది. కనుక టీఆర్ఎస్ సక్సెస్ అయింది. కానీ వేరాజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు పార్టీ పెట్టినా అంత సులభంగా ఆ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం లేదు. దానికి ఎన్నో ఎత్తులు వేయాలి. జిత్తుల మరితనం ఉండాలి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలగాలి. నీళ్ళలా ఖర్చు పెట్టగలగాలి. అవతల ప్రత్యర్థులను బోల్తా కొట్టించగలగాలి. ప్రత్యర్థి పార్టీలని బలహీనపరచగలగాలి. ప్రత్యర్థి పార్టీల నుంచి తమ వైపుకు చాలామందిని అంటే పొటెన్షియల్ వాళ్ళను లాక్కోగలగాలి. ఇవన్నీ చాలా సాహసంతో కూడుకున్నవి. తర్వాత చాలా మాయోపాయాలతో కూడుకున్న వ్యవహారం. ఇది అంత ఈజీగా ఇట్లందరూ పెట్టినా తీర్మానం మనల్ని పెట్టినా ఇంకొకటి పెట్టినా అది సక్సెస్ వ్యవహారం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.